హలో, హాయ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు మల్లన్న ఆన్లైన్ అకాడమీ. అయితే మనం అసబ్జాయి వంశం గురించి చెప్పుకోవడం జరుగుతుంది. ఈ అసబ్జాలు ఏ విధంగా భారతదేశానికి రావడం జరిగింది? ఏ విధంగా భారతదేశానికి రావడం జరిగింది? వీళ్ళు మొఘల్స్ దగ్గర పనిచేసి తర్వాత అంటే ఔరంగజేబ్ దగ్గర పనిచేసి గోల్కొండకు తరఫ్దార్గా రావడం జరిగిందని తెలుసుకున్నాం. తర్వాత మొట్టమొదటి అసబ్జా నిజాం ఉల్ ముల్క్ అని, తర్వాత రెండవ అసబ్జా ఎవరు అనంటే నిజాం అలీ ఖాన్. ఈ మధ్యలో ముగ్గురు పరిపాలించినప్పటికీ వాళ్ళు అసబ్జాలు కాలేకపోయిండ్రు. కానీ రెండవ అసబ్జాగా పేరొందినటువంటి నిజాం అలీ ఖాన్ నుంచి మనం నిజాంలని పేర్కొనడం జరుగుతుంది. అయితే ఈ నిజాం ఉల్ ముల్క్ తర్వాత రాజ్యానికి వచ్చినటువంటి అధికారంలోనికి వచ్చినటువంటి వ్యక్తి ఎవరు అనంటే నాజర్ జంగ్ అన్నాం. తర్వాత ఈ నాజర్ జంగ్ మధ్య ముజాఫర్ జంగ్ మధ్య ఇద్దరి మధ్య వచ్చినటువంటి వారసత్వ యుద్ధం, ఎవరు సింహాసనాన్ని అధిష్ఠించాలి అనేటువంటి కాన్సెప్ట్లో కాంట్రవర్సీలో భాగంగా వచ్చినటువంటి పరిస్థితుల వల్ల ఏమైంది అనంటే ఫ్రెంచ్ వారు ముజాఫర్ జంగ్కు సపోర్ట్ చేసి ఏం చేసిండ్రు, ఈ నాజర్ జంగ్ను చంపేయడం జరిగింది. మరి నాజర్ జంగ్ను చంపినటువంటి వ్యక్తి ఎవరు అనంటే హిమ్మత్ ఖాన్. ఈయన కడప జిల్లా రాయచోటికి చెందినటువంటి వ్యక్తి. తర్వాత ముజాఫర్ జంగ్ను కూడా అదే హిమ్మత్ ఖాన్ ఏం చేసిండు అంటే చంపేయడం జరిగింది. తర్వాత రాజ్యానికి వచ్చినటువంటి వాడు సలాబత్ జంగ్. ఈ సలాబత్ జంగ్ను బీదర్ కోటలో బంధించి సింహాసనం అధిష్ఠించినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే నిజాం అలీ ఖాన్ సార్. నిజాం అలీ ఖాన్. ఈ నిజాం అలీ ఖాన్ ఏం చేసిండు అనంటే తన సోదరుడు అయినటువంటి సలాబత్ జంగ్ను ఎక్కడ బంధించిండు అంటే బీదర్ కోటలో బంధించడం జరిగింది. ఏ కోటలో బంధించిండు? బీదర్ కోటలో బంధించి అధికారంలోనికి రావడం జరిగింది. హైదరాబాద్ యొక్క సింహాసనాన్ని అధిష్ఠించి రెండవ అసబ్జా, ఈయనను రెండవ అసబ్జా అని పిలుస్తాం సార్. రెండవ అసబ్జా అని పిలుస్తాం. ఓకే, రైట్. ఈయనని ఏమంటామంటే రెండవ అసబ్జా అని పిలుస్తాం. ఇతని కాలం నుండి అసబ్జాయిలు ఏమైండ్రు అనంటే నిజాములుగా పిలవడం జరిగింది. నిజాములుగా వీణలు ఈ వంశాన్ని నిజాములుగా పిలవడం జరుగుతుంది అన్నమాట. ఓకే, రైట్. ఏమని పిలుస్తున్నాం? ఈ నిజాం అలీ ఖాన్ యొక్క పరిపాలన నుంచి వీళ్ళని నిజాములుగా మనం పిలవడం జరుగుతుంది. ఈయన రెండవ అసబ్జా బిరుదుం తీసుకొని అధికారంలోనికి రావడం జరిగింది. మరి మరాఠాలకు ఇతను ఏం చేసిండు అనంటే పన్ను చెల్లించకపోవడం వల్ల ఇంతకు ముందే వీళ్ళు ఏం చేసిండ్రు అంటే 2 సార్లు మరాఠాలతోని యుద్ధం చేసి ఓడిపోతే, ఒకటి దురై సరాయ్ సంధితోని, తర్వాత ఇంకొక సంధి ఏంటి సార్ అనంటే దురై సరాయ్ సంధి కాకనే ఏమని అనంటే ముషిగావ్ సంధితోని వీళ్ళు ఒకటేమో ముషిగావ్ సంధి సార్, ముషిగావ్ సంధి చేసుకున్నారు. తర్వాత ఇంకొక సంధి ఏంటి సార్ అనంటే దురై సరాయ్ సంధి చేసుకున్నారు. ఈ దురై సరాయ్ సంధిని చేసుకొని ఈ ముషిగావ్ సంధి ప్రకారం చౌత్ మరియు సర్దేశ్ ముక్ అనేటువంటి పన్నులను చెల్లించడం జరిగింది. మరి దురై సరాయ్ సంధి ప్రకారం ఏం చేసిండ్రు అనంటే మాల్వా రాష్ట్రాన్ని, మాల్వా ప్రాంతాన్ని, అదే విధంగా మాల్వా రాష్ట్రం, దాంతో పాటు బెట్వా, చంబల్ తర్వాత బెట్వా అనేటువంటి ప్రాంతాలు, అంటే బెట్వా అనే ప్రాంతాలను కోల్పోవడం జరిగింది. ఎవరికి ఇచ్చిండ్రు? మరాఠాలకు ఇవ్వడం జరిగింది అన్నమాట. ఎవరికి ఇచ్చిండ్రు? మరాఠాలకు ఇవ్వడం జరిగింది.
కాబట్టి ఈ రెండు సంధుల ద్వారా ముషిగావ్ సంధి, దురై సరై సంధి ప్రకారం వీళ్ళు గోల్కొండ నవాబులు ఏం చేయాలని అంటే మరాఠాలకు పన్ను చెల్లించాలి. కాబట్టి ఈ పన్ను చెల్లించకపోవడం వల్ల ఏం చేసిండ్రు అని అంటే కుల్దా యుద్ధం జరిగింది సార్. కుల్దా యుద్ధం జరిగింది. కుల్దా అనేటువంటి యుద్ధం జరిగింది సార్. కుల్దా యుద్ధంలో నిజాం అలీ ఖాన్ ఓడిపోయిండు సార్. కుల్దా యుద్ధంలో నిజాం అలీ ఖాన్ ఓడిపోయి ఏం చేసిండంటే తిరిగి ఈ పాత పన్నులను తర్వాత వీటిని చెల్లిస్తానని ఒప్పుకోవడం జరిగిందనమాట. ఓకే, రైట్. చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. తర్వాత రాజధానిని ఏం చేసిండు అని అంటే ఔరంగాబాద్ నుంచి, రాజధాని ఔరంగాబాద్ సార్ వీళ్ళది, రాజధాని ఔరంగాబాద్. ఈ ఔరంగాబాద్ నుంచి ఏం చేసిండు అని అంటే హైదరాబాద్ కు మార్చడం జరిగింది సార్. హైదరాబాద్ కు మార్చడం జరిగింది. ఔరంగాబాద్ నుంచి రాజధానిని ఔరంగాబాద్ కు మార్చినటువంటి నవాబ్ ఎవరు అని అంటే నిజాం అలీ ఖాన్ సార్. ఓకే, రైట్. తర్వాత ఇతని విధానాలు ఏం చేసినాయి అని అంటే బ్రిటిష్ వారు ఆంధ్ర ప్రాంతాన్ని ఆక్రమించడానికి దారి తీసింది సార్. ఎవరి విధానాలు? ఈ నిజాం అలీ ఖాన్ యొక్క విధానాలు బ్రిటిష్ వారు ఆంధ్ర ప్రాంతాన్ని ఆక్రమించడానికి దారి తీసింది. ఓకే, రైట్. మరి ఉత్తర సర్కార్ల విషయంలో నిజాం అలీకి ఆంగ్లేయులకు మధ్య దుబాసిగా అంటే ఉత్తర సర్కార్లు ఏవి సార్ అని అంటే శ్రీకాకుళం సార్. శ్రీకాకుళం, శ్రీకాకుళం. తర్వాత ఇంకా ఏంటి అంటే రాజమండ్రి, శ్రీకాకుళం, రాజమండ్రి. తర్వాత ఇంకా ఏంటి అని అంటే మచిలీపట్నం సార్. మచిలీపట్నం, మచిలీపట్నం, మచిలీపట్నం. తర్వాత రాజమండ్రి, శ్రీకాకుళం. తర్వాత ఏలూరు, గుంటూరు సార్. ఏలూరు, ఏలూరు, గుంటూరు సార్. గుంటూరు ప్రాంతాలను మనం ఏమంటామంటే ఉత్తర సర్కార్లు, ఉత్తర సర్కార్లు అని పిలుస్తా ఉంటాం. ఉత్తర సర్కార్లు అని పిలుస్తాం. ఈ ఉత్తర సర్కార్లను ఎవరికి ఇవ్వాల్సి వచ్చింది అని అంటే ఈ ఉత్తర సర్కార్ 5 ప్రాంతాలను తిరిగి ఆంగ్లేయులకు ఇవ్వడానికి అవకాశం వచ్చింది. మరి దీనికి ఎవరు సార్? మరి దుబాసి కాండ్రేగుల జోగి పంతులు సార్. ఎవరు? కాండ్రేగుల జోగి పంతులు. కాండ్రేగుల జోగి పంతులు. జోగి పంతులు ఏం చేసిండు అని అంటే ఈయన మధ్యవర్తిత్వం జరిగింది. ఈయన మధ్యవర్తిత్వాన్ని తీసుకొని ఏం చేసిండు అని అంటే బ్రిటిష్ వారు ఉత్తర సర్కారు ప్రాంతాలను తీసుకోవడం జరిగింది సార్. తర్వాత ఏం చేసిండు అని అంటే 1766లో బ్రిటిష్ వారు పూర్తి స్థాయి లోపల 1766 సంవత్సరంలో బ్రిటిష్ వారు ఉత్తర సర్కార్లను తీసుకున్నారు. తర్వాత ఏమైంది సార్ అని అంటే నిజాం అలీ సోదరుడు అయినటువంటి బసాలత్ జంగ్ సార్. బసాలత్ జంగు. ఈ బసాలత్ జంగ్ ఎక్కడున్నాడు అని అంటే బసాలత్ జంగు గుంటూరు ప్రాంతాన్ని పరిపాలిస్తున్నాడు. గుంటూరు ప్రాంతాన్ని తీసుకోవడం జరిగింది అనమాట. మరి ఈ బసాలత్ జంగు ఏం చేసిండు? ఈయన మరణాంతరం తర్వాత ఇవి కూడా బ్రిటిష్ వారికే దక్కుతుంది అనమాట. బసాలత్ జంగ్ మరణించినట్లయితే ఈ గుంటూరు ప్రాంతం కూడా తిరిగి ఎవరికి పోతుంది అని అంటే బ్రిటిష్ వారికే వెళ్ళిపోతుందని ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఈ ఒప్పందంలో భాగంగా ఈ ప్రాంతాలను మొత్తం నిజాం అలీ ఏం చేసిండు అని అంటే వాళ్లకు అప్పచెప్పడం జరిగింది. తర్వాత 1782లో ఏం చేసిండు? ఈ బసాలత్ జంగ్ మరణించిండు సార్. 1782వ సంవత్సరంలో బసాలత్ జంగ్ మరణించడం జరిగింది. అయితే మరణించిన కాలం నుంచి ఈ గుంటూరు ప్రాంతం నిజాం అలీ దగ్గరనే ఉన్నది. కానీ 1788 వరకు ఇక ఈ ఎవరి దగ్గర ఉన్నది అని అంటే నిజాం అలీకి మాత్రమే ఉన్నది. 1788 వరకు గుంటూరు ప్రాంతం నిజాం అలీకే ఉన్నది. ఓకే, రైట్. తర్వాత ఏం జరిగింది సార్ అని అంటే 3వ మైసూరు యుద్ధంలో సహాయం చేసినందుకు గాను 3వ మైసూరు యుద్ధంలో సహాయం చేసినందుకు గాను ఏమైంది సార్ అని అంటే బ్రిటిష్ వారు కడప, బళ్ళారి ప్రాంతాలను నిజాం అలీకి ఇవ్వడం జరిగింది సార్. ఏ యుద్ధంలో? ఏ యుద్ధంలో సహాయం చేసిండు అని అంటే 3వ మైసూరు యుద్ధం. 3వ మైసూరు యుద్ధం
జరిగింది. ఈ మూడవ మైసూర్ యుద్ధంలో ఎవరికి సహాయం చేసిండు ఈ నిజాం అలీ ఖాన్ అని అంటే బ్రిటిష్ వారికి సహాయం చేయడం జరిగింది. ఫలితంగా కడప, బళ్ళారి ప్రాంతాలను, కర్ణాటకకు చెందినటువంటి ప్రాంతాలను నిజాం అలీకి ఇవ్వడం జరిగింది. ఓకే, రైట్ సార్. తర్వాత ఇంకా ఏం జరిగింది సార్ అని అంటే లార్డ్ వెల్లస్లీ అనేవాడు ఏం చేసిండు? లార్డ్ వెల్లస్లీ సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టిండు. లార్డ్ వెల్లస్లీ సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టిండు. ఈ సైన్య సహకారం అంటే ఏంటి సార్ అని అంటే వీళ్ళకు సైన్యం అవసరం ఉన్నప్పుడు బ్రిటిష్ వారి యొక్క సైన్యం ఎవరికి సహాయం చేస్తుంది? నిజాం అలీకి సహాయం చేస్తుంది. కాబట్టి ఆ ఒప్పందం మీద ఈయన సంతకం చేసిండు అనమాట. మొట్టమొదటి సైన్య సహకార పద్ధతి మీద సంతకం చేసినటువంటి మొట్టమొదటి నవాబ్ ఎవరు సార్ అని అంటే నిజాం అలీ ఖాన్. మరి నిజాం అలీ ఖాన్ మొట్టమొదటి వ్యక్తి అనమాట. రైట్ సార్. తర్వాత మరి ఈ సైన్య సహకార పద్ధతి మీద రెండవ సంతకం పెట్టినటువంటి ఎవరు సార్? రెండవ వ్యక్తి ఎవరు అంటే కృష్ణరాజా వడయార్ సార్. కృష్ణరాజా వడయార్ అనేటువంటి వ్యక్తి ఏం చేసిండు? సైన్య సహకార పద్ధతి మీద సంతకం చేసిండు. రైట్. తర్వాత మూడవ వ్యక్తి ఎవరు సార్ అని అంటే అవధ్ పాలకుడు సార్. సైన్య సహకార పద్ధతి మీద సంతకం చేసిన రెండవ రాజు ఎవరు అని అంటే కృష్ణరాజా వడయార్ సార్. కృష్ణరాజా వడయార్ అనేటువంటి ఆయన ఏం చేసిండు అని అంటే సైన్య సహకార పద్ధతి మీద సంతకం చేసిన రెండవ వ్యక్తి. మొట్టమొదటి వ్యక్తి అయితేనేమో నిజాం అలీ ఖాన్. మూడవ వ్యక్తి సార్, మరి మూడవ రాజు ఎవరు అని అంటే మూడవ రాజు అవధ్ పాలకుడు సార్. అవధ్ను పాలిస్తున్నటువంటి వ్యక్తి. ఈ ముగ్గురు మాత్రం వరుసగా సంతకాలు పెట్టిండ్రు. మరి అవధ్ పాలకుడు ఎవరు అంటే సాదిత్ అలీ సార్. సాదిత్ అలీ ఏం చేసిండు అని అంటే మూడవ సంతకం పెట్టిండు. అంటే వీళ్ళకు సైన్యాన్ని ఎవరు అరేంజ్మెంట్ చేస్తారు? బ్రిటిష్ వారు అరేంజ్మెంట్ చేస్తారు. కాబట్టి ఈ నిజాం అలీ ఖాన్ ఏం చేసిండు అని అంటే మొట్టమొదటిసారిగా వెల్లస్లీ ప్రవేశపెట్టిన సైన్య సహకార పద్ధతి మీద సంతకం చేసిన మొట్టమొదటి రాజు, రెండవ రాజు కృష్ణరాజా వడయారు, మూడవ రాజు ఎవరు అంటే అవధ్ పాలకుడు సాదిత్ అలీ సార్. ఓకే, రైట్. తర్వాత ఏం జరిగింది అని అంటే మరి మూడవ మైసూరు యుద్ధంలో పొందిన కడప, బళ్ళారి ప్రాంతాలను, అనంతపూర్ ప్రాంతాలను కూడా సైన్య సహకార పద్ధతిలో భాగంగా బ్రిటిష్ సైన్యానికి అయ్యే ఖర్చు కింద తిరిగి మళ్ళీ ఇచ్చేసిండు సార్. ఈయన ఏం చేసిండు అని అంటే మూడవ మైసూరు యుద్ధం జరిగింది. ఈ మూడవ మైసూరు యుద్ధం జరిగిన తర్వాత ఏం చేసిండంటే ఈ సైన్య సహకార పద్ధతి ఒప్పందం ప్రకారం ఏం చేయాలి? వాళ్ళ సైన్యానికి అయ్యేటువంటి ఖర్చును ఈయనే ఇవ్వాలి. కాబట్టి తిరిగి మళ్ళీ కడప, బళ్ళారి ప్రాంతాలను తిరిగి ఇవ్వడం జరిగింది. ఎవరికి? బ్రిటిష్ వారికి ఇవ్వడం జరిగింది సార్. ఓకే, రైట్. తర్వాత దత్త మండలాలను కూడా ఇవ్వడం జరిగింది సార్. దత్త మండలాలను కూడా కోల్పోయిండు. మరి దత్త మండలాలు ఏవి సార్ అని అంటే దత్త మండలాలు ఏవి అని మనం ఒకసారి చూసినట్లయితే వీటిని మనం దత్త మండలాలను పిలుస్తాం. ఈ దత్త మండలాలను కూడా ఈయన కోల్పోవడం జరిగింది సార్. తర్వాత నిజాం అలీ కాలంలో ఫ్రెంచి అధికారి అయినటువంటి రేమండ్ పీటర్ అనేవాడు ఏం చేసిండు అని అంటే ఫ్రెంచ్ అధికారి హైదరాబాద్ కు రావడం జరిగింది. ఈయనను ఏమంటామంటే మూసా రాముడుగా పిలుస్తాం సార్. ఈ మూసా రాముడి పేరు మీదనే ముసర్రం బాగ్ అనేది ఏర్పడ్డది సార్. ముసర్రం బాగు ఎవరి పేరు మీద? రేమండ్ పీటర్ పేరు మీద ఏర్పడ్డది. కాబట్టి ఇక ఏమైంది అని అంటే ఆయనకు అయ్యేటువంటి ఖర్చులు కూడా హైదరాబాద్ లోనే మరి నిర్వహించడం జరుగుతుంది. మరి ఈయన ముసరం చనిపోయినప్పుడు
రేమండ్ పీటర్ చనిపోయినప్పుడు ఎక్కడ అంటే మలక్పేటలో ఈయనను ఏం చేసిండ్రు, సమాధి చేయడం జరిగింది సార్. ఇప్పటికీ కూడా ఈ మలక్పేటలో ఈ మూసారాముడి యొక్క సమాధి ఉన్నది సార్. నిజాం అలీ రేమండ్ సహాయంతో ఏం చేసిండు అనంటే గన్ ఫౌండరీని ఏర్పాటు చేయడం జరిగింది సార్. గన్ ఫౌండరీని ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఎవరి సహాయంతో? ముషరం సహాయంతో, రేమండ్ పీటర్ సహాయంతో నిజాం అలీ గన్ ఫౌండరీని ఏర్పాటు చేసిండు. తర్వాత 1798లో ఇక జేమ్స్ కిర్క్ ప్యాట్రిక్ అనేటోడు వచ్చిండు. జేమ్స్ ప్యాట్రిక్ ఎక్కడికి వచ్చిండంటే బ్రిటిష్ రెసిడెంట్ గా రావడం జరిగిందనమాట. జేమ్స్ ప్యాట్రిక్ అనేటువంటి వాడు ఎక్కడికి వచ్చిండు అనంటే హైదరాబాద్ కు రావడం జరిగింది. కాబట్టి ఇతనికి అయ్యేటువంటి ఖర్చులను కూడా ప్రభుత్వమే భరించాలి. ఓకే, రైట్ సార్. తర్వాత నిజాం అలీ 1803వ సంవత్సరంలో రెసిడెన్సీ భవనాన్ని నిర్మించిండు సార్. 1803 సంవత్సరంలో బ్రిటిష్ రెసిడెంటీ భవనాన్ని నిర్మించడం జరిగింది. బ్రిటిష్ రెసిడెన్స్ భవనంను నిర్మించడం జరిగింది సార్. ఓకే, రైట్. తర్వాత ఈయన నిర్మించినటువంటి నిర్మాణాలు ఏంటేంటి ఉన్నాయి సార్ అని అంటే మోతీ మహల్ ఉన్నది సార్. మోతీ మహల్ ను నిర్మించిండు. తర్వాత ఇంకా ఏం చేసిండు అని అంటే మోతీ మహల్ తో పాటు గుల్షన్ మహల్ ను నిర్మించిండు. తర్వాత మూడవది ఏం నిర్మించిండు సార్ అంటే రోషన్ మహల్ ని కూడా ఈయన నిర్మించడం జరిగింది సార్. గుల్షన్ మహల్, మోతీ మహల్, రోషన్ మహల్ ను ఈ నిజాం అలీ 1803 సంవత్సరంలో వాళ్ళ కోసం నిర్మించడం జరిగింది. తర్వాత ఈయన 1803లో ఏమైంది అని అంటే ఈయన పరిపాలన అనేది అంతమైంది. ఎందుకు అనంటే మరి ఈయన ఏం చేసిండు, మరణించడం జరిగింది. ఈయన తర్వాత రాజ్యానికి వచ్చినటువంటి వ్యక్తి ఎవడు సార్ అని అంటే సికిందర్ జా. ఈ సికిందర్ జా కాలంలో ప్రధాని ఎవరు సార్ అని అంటే తర్వాత నిజాం అలీ ఖాన్ తర్వాత ఎవరు సింహాసనాన్ని అధిష్ఠించిండ్రు సార్ అని అంటే సికిందర్ జా సార్. ఈ సికిందర్ జా అనేవాడు ఏం చేసిండు అనంటే అధికారంలోనికి రావడం జరిగింది. ఈ సికిందర్ జా ఎప్పటి నుంచి పరిపాలన చేసిండు అనంటే 1803 నుంచి 1829 వరకు సార్. 1803 నుంచి 29 వరకు ఈయన పరిపాలించడం జరిగింది. ఎవరు? సికిందర్ జా అనేటువంటి వ్యక్తి. మరి ఈ సికిందర్ జా కాలంలో ప్రధాని సార్ ఎవరు? మరి ప్రధాని ఎవరు అనంటే చందులాల్ సార్. పిఎం ఎవరు? చందులాల్ సార్. ఓకే, ఎవరు? చందులాల్ అనేటువంటి ప్రధాని పదవిని నిర్వహించడం జరిగింది. తర్వాత బ్రిటిష్ రెసిడెంట్ ఎవరు అంటే ఇక్కడికి వచ్చినటువంటి బ్రిటిష్ రెసిడెంట్ రసెల్ సార్. రసెల్స్ అనేవాడు బ్రిటిష్ రెసిడెంట్ గా ఉన్నాడు. ఓకే, తర్వాత ఇంకొక ఆయన ఎవరు అనంటే మెట్కాఫ్ కూడా ఉన్నాడు సార్. మెట్కాఫ్ అనేటువంటి వాడు కూడా బ్రిటిష్ రెసిడెంట్ గా పనిచేసిండు. తర్వాత ఇంకెవరు వచ్చారు సార్ అని అంటే మార్టిన్ అనేవాడు కూడా బ్రిటిష్ రెసిడెంట్ గా రావడం జరిగింది. ముగ్గురు ఈయన కాలంలో బ్రిటిష్ రెసిడెంట్లుగా పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరు సార్ అని అంటే ఒకటి రసెల్స్, మెట్కాఫ్, మార్టిన్ అనేటువంటి వాళ్ళు ఇక్కడ ప్రధానిగా పనిచేయడం జరిగింది. ఓకే, బ్రిటిష్ రెసిడెంట్ గా పనిచేయడం జరిగింది సార్. మరి ఈయన ఏం చేసిండు అనంటే ఈ రసెల్స్ అనేవాడు ఈ సైన్య సహకార పద్ధతి ఉన్నది కాబట్టి ఆయన ఒక కొత్త పద్ధతిని తీసుకొచ్చిండు. దానినే ఏమంటారంటే రసెల్ సైన్యం అని అంటారు సార్. రసెల్ సైన్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఈ సైన్యానికి అయ్యేటువంటి ఖర్చు ఎవరు భరించాలి అని అంటే ప్రభుత్వమే భరించాలి. ఎవరు? సికిందర్ జా భరించాలి. కాబట్టి ఈయన ఏం చేసిండు అని అంటే ఇతని కింద ఇక దాని కింద ఏమైంది, ఈయన పూర్తి స్థాయి లోపల 1811 సంవత్సరంలో రెసిడెంట్స్ గా ఎవరు వచ్చిండ్రు? హెన్రీ రసెల్ వచ్చిండు. కాబట్టి శాంతి భద్రతలు కాపాడడానికి రసెల్ సైన్యం ఏర్పాటైంది. మరి ఈ రసెల్ సైన్యం ఏర్పాటైంది కాబట్టి దాని ఖర్చు కింద ఏం చేసిండు అనంటే ఆంగ్లేయులు అధికారాన్ని పూర్తి స్థాయి లోపల వీళ్ళ
వీళ్ళు పూర్తిగా అధికారాన్ని చెలాయించడం జరుగుతుంది అన్నమాట. ఓకే, రైట్. తర్వాత 1814వ సంవత్సరంలో సార్, 1814వ సంవత్సరంలో ఏం జరిగింది అని అంటే, విలియం ఫామర్ అనేవాడు హైదరాబాద్ లో ఫామర్ అండ్ కంపెనీని ఏర్పాటు చేసిండు. విలియం ఫామర్ విలియం ఫామర్ విలియం ఫామర్ అనేవాడు ఏం చేసిండు అంటే ఫామర్ కంపెనీని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కంపెనీలో భాగస్వాములు ఎవరు అని అంటే, విలియం ఫామర్ తో పాటు ఎవరెవరు ఉన్నారంటే, మద్రాస్ గవర్నర్ యొక్క అల్లుడు ఎవడు సార్ అని అంటే రోంబోల్డ్ అనేవాడు ఇక్కడ ఈ ఫామర్ కంపెనీలో ఒక భాగస్వామి. తర్వాత ఇంకెవరు సార్ అని అంటే, హైదరాబాద్ రెసిడెన్సీ సర్జన్ సార్, ఈ సర్జన్ అంటోడు కూడా ఇందులో భాగస్వామి. తర్వాత ఏం చేసిండ్రు అని అంటే, గుజరాత్ వర్తకుడు, గుజరాత్ వ్యాపారి ఎవరు సార్ అని అంటే, గుజరాత్ వ్యాపారి ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన కూడా దీనిలో భాగమే. ఆయన పేరు ఏంటంటే బంకత్ దాస్ అనేవాడు ఈ పామర్ కంపెనీలో పెట్టుబడిదారులు. ఎందుకు మరి రస్సెల్ సైన్యానికి అయ్యేటువంటి ఖర్చును పామర్ కంపెనీ దగ్గర వీళ్ళు అప్పుగా తీసుకునే వాళ్ళు అనమాట. అయితే ఈ అప్పుగా తీసుకోవడానికి మరి ఎవరితో మాట్లాడాలని అంటే చందులాల్తోని మాట్లాడాలి. చందులాలు ఏం చేస్తాడు, తిరిగి సికిందర్ జాకి చెప్తాడు. సికిందర్ జా చెప్తే సికిందర్ జా ఏం చేస్తాడు, ఆయన సంతకం పెడితే మరి అప్పు తీసుకురా అంటే తీసుకురావడానికి ముందున్నటువంటి వ్యక్తి ఎవరు అని అంటే చందులాల్ అనమాట. ఓకే, ఆ విధంగా ఏమైంది అని అంటే ఇక అప్పుల్లోనికి ఈ గోల్కొండ రాజ్యం అనేది అప్పుల్లోనికి వెళ్ళిపోయిండు. అంటే ఈ చందులాల్ వల్ల సికిందర్ జా ఏమైంది, బ్రిటిష్ వారికి అప్పుగా మిగిలిపోయింది అనమాట. కాబట్టి 60 లక్షల రూపాయలను ఎవరి దగ్గర, పామర్ కంపెనీ దగ్గర 60 లక్షల రూపాయలను అప్పుగా తీసుకురావడం జరిగింది. అప్పుగా తీసుకొచ్చి ఇక వీళ్ళను పోషించడం కోసం అన్నమాట. రస్సెల్ సైన్యాన్ని అప్పుగా తీసుకొచ్చి తర్వాత ఏం చేసిండు అని అంటే వాడేసుకుంటున్నాడు అనమాట. ఓకే, రైట్. తర్వాత మరి ఇదే సమయం లోపల కంటోన్మెంట్ కూడా నిర్మించారు సార్. కంటోన్మెంట్ కూడా నిర్మించడం జరిగింది. కంటోన్మెంట్ ఎవరి కాలంలో నిర్మించడం జరిగింది అని అంటే సికిందర్ జా కాలంలో కంటోన్మెంట్ ను నిర్మించడం జరిగింది. ఓకే, రైట్. తర్వాత అధికారంలోనికి వచ్చినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే మెట్కాఫ్. ఈ మెట్కాఫ్ చాలా మంచోడు అనమాట. ఏం చేసిండ్రు, రస్సెల్ సైన్యం వీళ్ళు చందులాల్ అనేవాడు కూడా ఏం చేసిండు అని అంటే ఈ బ్రిటిష్ వాళ్ళతోని చేతులు కలిపి ఈ పామర్ కంపెనీ కింద 60 లక్షల అప్పు తెచ్చాడు కాబట్టి ఇది తప్పు అని ఈయన సంస్కరణలు తీసుకొచ్చి ఏం చేసిండు అని అంటే ఇక దీన్ని బాగు చేయడానికి పోరాటం చేస్తుండనమాట. ఓకే, రైట్. తర్వాత ఆర్థిక సంస్కరణల వల్ల పామర్ కంపెనీకి ఏం చేసిండు అని అంటే బ్రిటిష్ 60 లక్షల రూపాయలను బ్రిటిష్ ప్రభుత్వం చేత ఏం చేసిండు, రద్దు చేయించిండు అనమాట. ఓకే, రద్దు చేయించిండు. తర్వాత ఇంకొక 9 లక్షలు ఉన్నాయి సార్. ఇవి బ్రిటిష్ వారు ఉత్తర సర్కార్లు ఎవరికి పోయినాయి అని అంటే బ్రిటిష్ వాళ్ళకు పోయినాయి. కాబట్టి ఈ బ్రిటిష్ వాళ్ళు చెల్లించాల్సినటువంటి 9 లక్షలు కూడా ఏమైంది అని అంటే అవి తిరిగి ఇవ్వకుండా పర్వాలేదు కానీ ఈ 60 లక్షల రూపాయలు మాఫీ చేయండి అని చార్లెస్ మెట్కాఫ్ ఏం చేసిండు అని అంటే పూర్తి స్థాయి లోపల ఏం చేసిండు, ఆర్థిక సంస్కరణ తీసుకొచ్చిండు. తర్వాత మళ్ళీ వచ్చినటువంటి వ్యక్తి ఎవరు సార్ అని అంటే బ్రిటిష్ రెసిడెంట్ గా వచ్చినటువంటి వ్యక్తి రెసిడెంట్ మార్టిన్ అనేటువంటి వ్యక్తి. ఈయన కాలంలో 3 రెసిడెంట్లు రావడం జరిగింది. ఓకే, తర్వాత ఇంకా ఏం జరిగింది అని అంటే ఈయన తర్వాత బేరార్ ఒప్పందం కూడా బేరార్ జిల్లాలను పూర్తిగా వారికి ఇవ్వడం జరిగింది సార్. ఈ బేరార్ జిల్లాలను ఎందుకు ఇచ్చిండు అని అంటే సికిందర్ జా సంవత్సరానికి 30 లక్షల రూపాయలు వచ్చే ఆర్థిక ఆదాయం 30 లక్షలు వచ్చేటువంటి బేరార్ జిల్లాలను కూడా ఈయన ఏం చేసిండు అని అంటే ఇక బ్రిటిష్ వారికి
ఇవ్వడం జరిగింది. ఓకే, రైట్. తర్వాత ఇక రాజ్యానికి వచ్చినటువంటి వ్యక్తి, సింహాసనానికి వచ్చినటువంటి వ్యక్తి ఎవరు సార్ అని అంటే ఎవరు అంటే నాసీరుద్దౌలా. నాసీరుద్దౌలా సార్. ఈ నాసీరుద్దౌలా అధికారంలోనికి రావడం జరిగింది. ఎప్పుడు అనంటే 1820 నుంచి 57 వరకు సార్. 1829 నుంచి 57 వరకు ఈయన పరిపాలన చేయడం జరిగింది. ఎవరు? నాసీరుద్దౌలా. అంటే నిజాం అలీ ఖాన్ తర్వాత అధికారంలోనికి వచ్చినటువంటి వ్యక్తి నాసీరుద్దౌలా. ఈ నాసీరుద్దౌలా ఎవరి కుమారుడు అనంటే సికిందర్ జా కుమారుడు సార్. సికిందర్ జా కుమారుడు. ఈ సికిందర్ జా కుమారుడు ఏమైంది అనంటే అధికారంలోనికి రావడం జరిగింది. ఈ సికిందర్ జా మరణించిండు. తర్వాత ఏం జరిగింది అనంటే 2 సంఘటనలు జరిగినాయి. ఒకటి వహాబీ ఉద్యమం సార్. వహాబీ ఉద్యమం జరిగింది. వహాబీ ఉద్యమం ఒకటి జరిగితే రెండవ సంఘటన ఏంటి అనంటే బేరారు దత్తత సార్. బేరారు ఒప్పందం అనేది కూడా ఈ ఎవరి కాలంలో? నాసీరుద్దౌలా కాలంలో జరిగింది సార్. వహాబీ ఉద్యమం మరి యూరోపియన్లకు వ్యతిరేకంగా జరిగేటువంటి వహాబీ ఉద్యమం 1839లో రావడం జరిగింది సార్. యూరోపియన్లకు వ్యతిరేకంగా సయ్యద్ అహ్మద్ బరేలీ ఏం చేసిండు అని అంటే భారతదేశం మొత్తంలో సయ్యద్ అహ్మద్ బరేలీ నాయకత్వంలో ఇక ఈ వహాబీ ఉద్యమం జరుగుతుంది. కాబట్టి ఇక ఆ ఉద్యమం ఎక్కడ తాకింది అని అంటే ఈ గోల్కొండలో కూడా తాకింది. మరి ఈ గోల్కొండను పరిపాలించేటువంటి వ్యక్తి ఎవరు? నాసీరుద్దౌలా. మరి వహాబీ ఉద్యమానికి గోల్కొండలో నాయకత్వం వహించినటువంటి వ్యక్తి ఎవరు అనంటే ముబారిజ్ ఉద్దౌలా సార్. ఈ ముబారిజ్ ఉద్దౌలా అనేవాడు ఇక్కడ గోల్కొండలో నాయకత్వం వహిస్తున్నాడు. తర్వాత ఈ గోల్కొండ లోపల నాయకత్వం వహించిండనమాట. తర్వాత ఏమైంది అని అంటే ఇంకొక ఇదే వహాబీ ఉద్యమానికి మరి ఇంకొక ఆయన ఎక్కడ కర్నూలు కడప నవాబుల నాయకుడు ఎవరు అంటే గులాం రసూల్ ఖాన్ సార్. గులాం రసూల్ ఖాన్ అనేవాడు ఏం చేస్తున్నాడు అంటే కడప కర్నూలు నాయకుడు అన్నమాట. కాబట్టి ఆ ప్రాంతం లోపల ఈయన ఈ వహాబీ ఉద్యమానికి ఈయన నాయకత్వం వహిస్తే గోల్కొండ లోపల నాయకత్వం వహించినటువంటి వ్యక్తి ఎవరు? ముబారిజ్ ఉద్దౌలా. భారతదేశాన్ని మొత్తం మీద వహాబీ ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి వ్యక్తి సయ్యద్ అహ్మద్ బరేలీ. కాబట్టి ఈ ముబారిజ్ ఉద్దౌలను బ్రిటిష్ వారు ఏం చేసిండ్రు అనంటే బ్రిటిష్ వారు గోల్కొండలో ఈయనను బంధించడం జరిగింది సార్. గోల్కొండలో బంధించిండ్రు. మరి ముబారిజ్ ఉద్దౌలను ఎక్కడ బంధించిండ్రు? గోల్కొండలో బంధించిండ్రు. మరి గులాం రసూల్ ఖాన్ ఎక్కడ బంధించిండ్రు సార్ అని అంటే తిరుచునాపల్లి జైలుకి పంపించిండు సార్. తిరుచునాపల్లి జైలుకి పంపించడం జరిగింది సార్. ఓకే, రైట్. మరి ఇక ఇక్కడి వరకు ఈ ముబారిజ్ ఉద్దౌలా మరి ఎప్పుడు చనిపోయిందంటే 1854వ సంవత్సరంలో గోల్కొండలోనే మరణించడం జరిగింది. ఓకే, రైట్. తర్వాత ఏం జరిగింది సార్ అని అంటే బేరార్ ఒప్పందం. మరి ఈ బేరార్ ఒప్పందం ప్రకారం ఏం జరగాలి? బ్రిటిష్ వాళ్ళ దగ్గర అప్పు తీసుకున్నాడు. ఎంత అంటే 60 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాడు. కాబట్టి ఈ 60 లక్షల రూపాయల అప్పు తీసుకునేసరికి ఇక నవాబ్కు భయం స్టార్ట్ అయింది. వాళ్ళు ఏమన్నారంటే డల్హౌసీ ఏం చేసిండు? బ్రిటిష్ గవర్నర్ జనరల్ గా బాధ్యతలోనికి వచ్చేసిండు అనమాట. ఎవరు? బ్రిటిష్ గవర్నర్ జనరల్ అయినటువంటి వ్యక్తి ఎవరు అనంటే డల్హౌసీ అనేవాడు ఏమైండు అనంటే డల్హౌసీ అధికారంలోనికి రావడం జరిగింది. బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఏమన్నాడంటే 1800 ఎప్పుడు ఏమన్నాడు అంటే 1850 డిసెంబర్ 31 లోగా ఏం చేయాలనంటే ఈ పైసలను మొత్తం ఇయ్యాలి. 60 లక్షల రూపాయలను
ఇవ్వాలని ఆజ్ఞాపించడం జరిగింది. లేదంటే ఈ పైసలు ఇయ్యనట్లయితే 60 లక్షల రూపాయలు ఇవ్వనట్లయితే ఏమైతది, మీ గోల్కొండను మా బ్రిటిష్ సామ్రాజ్యంలో కలుపుకొని ఏం చేస్తాం, మేమే ప్రత్యక్ష పరిపాలన చేస్తామని ఈయన ప్రకటించడం జరిగింది. కాబట్టి ఆ దానిలో భాగంగా ఏమైంది అని అంటే ఇక 1853లో అంటే 1853లో డల్హౌసీ తర్వాత ఇంకా ఎవరి మధ్యలో జరిగింది ఈ ఒప్పందం అని అంటే డల్హౌసీ అదే విధంగా నాసీరుద్దౌలా మధ్య బేరారు ఒప్పందం జరిగింది సార్. నాసీరుద్దౌలా మధ్య బేరారు ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం ఏం చేయాలనంటే హైదరాబాద్ సైన్యాన్ని కాంటిజెన్సీ సైన్యంగా ప్రకటించాలి. మొత్తం పూర్తి స్థాయిలో మా బ్రిటిష్ సైన్యమే ఉంది అని ప్రకటించాలి. తర్వాత ఇంకా ఏం చేయాలంటే బేరార్ రాయచూర్ సార్, బేరార్ రాయచూర్ తర్వాత ఇంకా ఏంటి ఔరంగాబాద్ సార్, ఉస్మానాబాద్, బేరార్ రాయచూర్ ఉస్మానాబాద్ ప్రాంతాలను ఉస్మానాబాద్ ప్రాంతాలను ఎవరికి ఇవ్వాలని అంటే బ్రిటిష్ వాళ్ళకి అప్పజెప్పాలి. దేనికి 60 లక్షల రూపాయల కింద ఈ బేరార్ ఒప్పందం జరిగింది అనమాట. ఓకే రైట్. ఈ ఒప్పందం ప్రకారం ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. తర్వాత ఈ అవమానాన్ని తట్టుకోలేక ప్రధానిగా ఉన్నటువంటి సిరాజ్ ఉల్ ముల్క్ సార్, ఇక్కడ సిరాజ్ ఉల్ ముల్క్ అనేవాడు ఏం చేసిండు అని అంటే సిరాజ్ ఉల్ ముల్క్ ప్రధానిగా బాధ్యతలు నిర్వహించడం జరిగింది. ప్రధానిగా బాధ్యతలు నిర్వహించిండు కాబట్టి ఈ బేరార్ ఒప్పందాన్ని తట్టుకోలేక ఈయన మరణించిండు సార్. ఎవరు? ఈ సిరాజ్ ఉల్ ముల్క్ మరణించడం జరిగింది. ఓకే రైట్. తర్వాత ఇంకా ఏం జరిగింది అని అంటే ఇదే సమయంలో 24 సంవత్సరాలు కలిగినటువంటి వ్యక్తి మీర్ తురబ్ అలీ ఖాన్ ఏం చేసిండు అని అంటే అధికారంలోనికి రావడం జరిగింది సార్. మీర్ తురబ్ అలీ ఖాన్ మరి ఏ అధికారంలోనికి వచ్చిండు అంటే పిఎం గా బాధ్యతలు నిర్వహించాడు. ఎందుకు? ఇక్కడ నవాబ్ దగ్గర ఉన్నటువంటి సిరాజ్ ఉల్ ముల్క్ ప్రధాని పదవిలో ఉన్నాడు కాబట్టి ఏం జరిగింది, బేరార్ ఒప్పందం జరిగింది. బేరార్ ఒప్పందంలో భాగంగా బేరార్ రాయచూర్ ఉస్మానాబాద్ ప్రాంతాలను బ్రిటిష్ వాళ్ళకు అప్పగించిండ్రు కాబట్టి దానిలో అవమానానికి గురై ఏం చేసిండు, సిరాజ్ ఉల్ ముల్క్ మరణించడం జరిగింది. కాబట్టి ఇక ఆ పదవిలోనికి వచ్చినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే మీర్ తురబ్ అలీ ఖాన్. ఈయనే సాలార్ జంగ్ 1 సార్. ఈయననే ఏమంటాం, సాలార్ జంగ్ 1 అంటాం. ఈయనే సాలార్ జంగ్ 1 అని పిలవడం జరుగుతుంది సార్. ఈయన అధికారంలోనికి రావడం జరిగింది. ఈయన ఏం చేసిండు అని అంటే బ్రిటిష్ వారితో మంతనాలు జరిగింది. ఈయన అధికారంలోనికి రాగానే భారతదేశంలో ఒక ముఖ్యమైనటువంటి సంఘటన జరిగింది. అది ఏంటంటే 1857 మే 10వ తారీఖున ఏం జరిగింది అంటే మీరట్లో సిపాయిల తిరుగుబాటు జరిగింది సార్. సిపాయిల తిరుగుబాటు మొదలైంది. కాబట్టి ఈ తిరుగుబాటుకు నాయకత్వం వహించినటువంటి వ్యక్తులు ఎక్కడున్నారు, మీరట్లో ఉన్నారు. మరి ఈ మీరట్లో తిరుగుబాటు జరిగింది కాబట్టి ఈ మీరట్లో తిరుగుబాటు ఎవరికి వ్యతిరేకంగా జరుగుతుంది, బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా జరుగుతుంది. కాబట్టి వీళ్ళకి ఏం చేయాలి, సైనిక సహకారం చేయాలి. కాబట్టి మీరు గనక మాకు సహాయం చేసినట్లయితే ఏం చేస్తాం, ఈ 60 లక్షల రూపాయలను మీ బేరార్ రాయచూర్ ప్రాంతాలను ఉస్మానాబాద్ ప్రాంతాలను మేము తిరిగి మీకే ఇచ్చేస్తామని ప్రకటించడంతోనే ఈయన ఏం చేసిండు, మీర్ తురబ్ అలీ ఖాన్ బ్రిటిష్ వారికి సహకరించిండు. ఓకే, ఈ సహకరించడం వలన మరి నాసీరుద్దౌలకు ఏం జరిగింది అని అంటే ఒక బిరుదునిచ్చిండ్రు సార్. అదే ఏంది అంటే స్టార్ ఆఫ్ ఇండియా అనేటువంటి బిరుదును బ్రిటిష్ వాళ్ళు ఎవరికి ఇచ్చిండ్రు, నాసీరుద్దౌలకు. సారీ ఓకే, ఎవరికి ఇచ్చిండ్రు సార్, నాసీరుద్దౌలకు ఇవ్వడం జరిగింది.
సారీ సార్. అయితే ఇక్కడ ఏం జరిగింది అని అంటే ఈ స్టార్ ఆఫ్ ఇండియా అనేటువంటి బిరుదు ఎవరికి ఇచ్చిండ్రు అని అంటే అఫ్జల్ ఉద్దౌలకు ఇవ్వడం జరిగింది సార్. అఫ్జల్ ఉద్దౌలకు ఇవ్వడం జరిగింది. ఈ అఫ్జల్ ఉద్దౌలా మరి ఎవరు అని అంటే నాసీర్ ఉద్దౌలా కొడుకే అఫ్జల్ ఉద్దౌలా. ఈ అఫ్జల్ ఉద్దౌలా అధికారంలోనికి వచ్చిన తర్వాత ఈ బేరారం కోల్పోయింది కాబట్టి ఈ ఎవరి నాయకత్వంలో మీర్ తురబ్ అలీ ఖాన్ నాయకత్వంలో బ్రిటిష్ వాళ్ళకి తర్వాత వీళ్ళకి ఇద్దరి మధ్యలో ఒప్పందం జరిగితే బేరార్ రాయచూరు ప్రాంతాలను ఇవ్వడమే గాక ఈ అఫ్జల్ ఉద్దౌలకు స్టార్ ఆఫ్ ఇండియా అనేటువంటి బిరుదును ఇవ్వడం జరిగింది సార్. ఓకే, తర్వాత ఏమైంది అని అంటే తర్వాత అధికారంలోనికి వచ్చినటువంటి వ్యక్తి మీరు తురబ్ అలీ ఖాన్ పరిపాలనలో ఉన్నాడు కదా. మరి ఈయన ఏం చేస్తుండు? ఈ మీర్ తురబ్ అలీ ఖాన్ ఏం చేస్తుండు అని అంటే ప్రధాని పదవిలో ఉన్నాడు. ప్రధాని పిఎం పదవిలో ఉన్నాడు. ఈ మీర్ తురబ్ అలీ ఖాన్ యొక్క సంస్కరణలు ఏ విధంగా ఉన్నాయో తర్వాత సెషన్ లో మనం తెలుసుకుందాం సార్. ఓకే, రైట్.